హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెషర్స్కి అయితే గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. 2026 నుంచి 2029 క్యాండిడేట్స్కి చాలా మంచి గుడ్ న్యూస్ కాలేజ్ స్టూడెంట్స్కి. ఎందుకంటే టీసీఎస్ వాళ్ళు కోడ్ వీటా హైరింగ్ అనేది స్టార్ట్ చేశారు ఫ్రెషర్స్ కోసం. రియల్లీ ఆపర్చునిటీ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు. ఇది కష్టమే, హార్డే, కానీ తెచ్చుకుంటే మాత్రం మీ లైఫ్ సెట్. ఎందుకంటే స్టార్టింగ్ ప్యాకేజ్ ఇస్ 11.5 LPA ప్యాకేజ్ ఫర్ ఎ ఫ్రెషర్. ఓకే, సో మీరు ఏ కాలేజ్ అనేది సంబంధం లేదు, ఏ ఇయర్ అయితే సంబంధమే, సారీ. 2026 నుంచి 2029 వరకు ఎలిజిబిలిటీ ఉంటుంది. బట్ ఏంటి అంటే ఇక్కడ ఏ కాలేజ్ అనేది సంబంధం లేదు. టైర్ 3 నా, టైర్ 1 నా, టైర్ 2 నా, ఎవ్రీ వన్ కెన్ అప్లై. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మినిమం రిక్వైర్డ్ స్కిల్స్ ఉంటే చాలు. మినిమం రిక్వైర్డ్ స్కిల్స్ ఏంటంటే నువ్వు క్వాలిఫై అవ్వడానికి, అప్లై చేయడానికి కాదు. సో ఈ రోజు మనం కోడ్ వీటా హైరింగ్ సిలబస్ ఏంటి, రోడ్ మ్యాప్ ఏంటి, మొత్తం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా వెళ్తే మనం త్వరగా క్వాలిఫై అవుతాం, ఎలాంటి క్వశ్చన్స్ ఉంటాయి, ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలా అడిగారు, ప్రతి ఒక్కటి నేను మీతో షేర్ చేస్తాను. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఫస్ట్ అయితే మనము టీసీఎస్ కోడ్ వీటా లింక్ అయితే చూద్దాం. ఇక్కడ స్టార్ట్ అయింది చూడండి, అప్లికేషన్ హైరింగ్. ఫస్ట్ లెట్ మీ షో యూ. ఇదే లింక్. ఈ లింక్ నేను డిస్క్రిప్షన్ లో కూడా ఇచ్చేస్తాను. టీసీఎస్ కోడ్ వీటా సీజన్ 13 అనమాట. ఈ ఎలిజిబిలిటీ వచ్చేసి మనకి 2026 నుంచి 2029 క్యాండిడేట్స్ కే ఎలిజిబుల్. గ్రాడ్యుయేట్స్ అనమాట. ఎవరైతే స్టడీస్ చదువుతున్నారో వాళ్ళకందరికీ ఎలిజిబుల్. అయిపోయిన వాళ్ళకైతే ఎలిజిబుల్ లేదు. ఓన్లీ ఫర్ 2026 అండ్ రీసెంట్ గ్రాడ్యుయేట్స్, రీసెంట్ ఫ్రెషర్స్, ఇంకా రాబోయే ఫ్రెషర్స్ కి మాత్రమే ఈ ఎలిజిబిలిటీ. ఇది క్వాలిఫై అవ్వడం చాలా కష్టం. బట్ మీకు ఒక విషయం తెలుసా, లాస్ట్ ఇయర్ 2 lakhs పీపుల్ పైన అప్లై చేస్తే 25 క్యాండిడేట్స్ లాస్ట్ వరకు వెళ్ళారు. సో చాలా జాగ్రత్తగా అప్లై చేసుకోండి ఎలా ఏంటి అనేసి. ఫస్ట్ అయితే మనం రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకొని సైన్ ఇన్ చేసుకొని అప్లై చేసుకోవడమే. ప్లీజ్ అప్లై ఇట్. మీకు తెలుసా అనుకుంటున్నాను ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేసి. ఫస్ట్ రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అయిన తర్వాతనే అప్లై చేసుకోవాలి. అండ్ సో స్టార్ట్. ఏంటి అంటే ఈ ప్రొఫైల్లో మనకి టీసీఎస్ కోడ్ వీటా షీట్ మామూలుగా మీకు లింక్ అయితే ఇక్కడ ఉంటుంది. లింక్ టు రిజిస్టర్ ఉంది కదా, అక్కడ ఉంది. అండ్ ఫార్మాట్ వచ్చేసి రౌండ్స్ వచ్చేసి మనకి 3 రౌండ్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ప్రీ క్వాలిఫైయర్, క్వాలిఫైర్ అండ్ ఫినాలే అనమాట. ప్రీ క్వాలిఫైర్ లో మనకి 6 క్వశ్చన్స్ అడుగుతారు. 6 ప్రాబ్లమ్ సాల్వింగ్ క్వశ్చన్స్ అడుగుతారు, టోటలీ రిలేటెడ్ టు కోడింగ్ అనమాట. ఈ 6 రౌండ్స్ లో 6 క్వశ్చన్స్ ని రాయాలన్నది ఏమీ కాదు. బట్ దీని తర్వాత ఎవరైతే హైయెస్ట్ ఉంటారో వాళ్ళని క్వాలిఫైడ్ తీసుకొని నెక్స్ట్ రౌండ్ కి వెళ్తారు. ఈ నెక్స్ట్ రౌండ్ లో ఏంటంటే కొంచెం హార్డెస్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. 8 క్వశ్చన్స్ ఉంటాయి అనమాట, ప్రాబ్లమ్ సాల్వింగ్ క్వశ్చన్స్. లెట్ స్టార్ట్. ఫస్ట్ ప్రిపరేషన్ వచ్చేసి మీరు మాస్టర్స్ ఇన్ ఎనీ వన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద మీరు మాస్టర్ అయి ఉండాలి. ఎయిదర్ C++ కానీ, జావా కానీ, అండ్ పైథాన్ కానీ. మెయిన్లీ ఈ C++, జావా, పైథాన్ వీటి మీదనే నేర్చుకోండి. అండ్ లైబ్రరీస్ మీద చాలా మంచి నాలెడ్జ్ ఉండాలి మీకు. సో మీకు మాస్టర్ కావాలి, లైబ్రరీ నాలెడ్జ్ అనేది మీకు తెలియాలి, జావా మీద కానీ, పైథాన్ మీద కానీ, C++ మీద కానీ అనుకుంటే, సో జావా అయితే మన కలెక్షన్స్ ఇక్కడ పెట్టాను, అండ్ STL. ఇవి రెండు మీరు ఒకసారి వీడియోస్ చూడొచ్చు. ఓకే, జంప్ ఇంటూ డిఎస్ఏ. డిఎస్ఏలో ఏంటంటే మనకు మెయిన్లీ మీరు చూడాల్సింది, అంతకన్నా ముందు ఫస్ట్ మనము కిందికి వెళ్దాం. నేను ఇక్కడ కొన్ని పేస్ట్ చేశాను. పిక్ ఎనీ వన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఐ రికమెండ్ యూ టు C++, జావా ఆర్ పైథాన్ అనమాట. వీటిలో మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు. వీటిలలోనే చూస్ చేసుకోండి, ఎందుకంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ చేయడానికి మీకు కూడా ఈజీగా ఉంటుంది. చేయడానికి ప్రాబ్లమ్స్ కొంచెం త్వరగా కంప్లీట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి మీరు ఎప్పుడైనా గుర్తుంచుకోండి, సింటాక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సింటాక్స్ చాలా మంది మిస్ అయిపోతూ ఉంటారు. సింటాక్స్ ఇంపార్టెంట్. ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఫంక్షన్స్ కూడా వెరీ ఇంపార్టెంట్ అండి. ఫంక్షన్స్ నేర్చుకోకుండా, ఫంక్షన్స్ రాకుండా, ఫంక్షన్స్ లేకుండా మనం కోడింగే రాయము. సో మీరు ఫంక్షన్స్ గురించి కూడా మీరు తెలుసుకోవాలి. బేసిక్ కాదు, కొంచెం నాలెడ్జ్ ఉండాలి ఫంక్షన్స్ మీద. యారో ఫంక్షన్స్ ఎలా క్రియేట్ చేస్తాం, ఎంత త్వరగా ఫంక్షన్స్ ఎలా యూటిలైజ్ చేసుకుంటున్నాం, ఎలా రీయూజ్ చేస్తున్నాం, ప్రతి ఒక్కటి తెలియాలి. చాలా మంది సింటాక్స్ మర్చిపోతూ ఉంటారు. ఈ సింటాక్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే డేటా స్ట్రక్చర్స్. మీరు డేటా స్ట్రక్చర్స్ మీద తక్కువ అంచనా వేయొద్దు. ఇప్పుడు వచ్చే ఈ కోడ్ వీటా ఛాలెంజెస్ అన్ని ఆల్మోస్ట్ మీకు కొన్ని కాన్సెప్ట్స్ అని డేటాబేస్ కి, ఈ డేటా స్ట్రక్చర్స్ కి సంబంధించినవే ఉంటాయి. లైక్ అరేస్ మీద కానీ, స్ట్రింగ్స్ మీద కానీ, లింక్డ్ లిస్ట్ కానీ, స్టాక్ కానీ, క్యూస్ కానీ, హ్యాష్ మ్యాప్స్, డిక్షనరీస్, ట్రీస్, గ్రాఫ్స్. ఇవన్నీ ఎక్కువ నాలెడ్జ్ అవసరం లేదు. బేసిక్ ఆఫ్ నాలెడ్జ్ అంటే థింక్, అట్లీస్ట్ మనం ఒక థింక్ చేసే కెపాసిటీ అన్న మనకు ఉండాలి.
ఫస్ట్ క్వాలిఫైడ్ రౌండ్‌లో మీకు స్టాక్స్, క్యూస్ ఇవి పెద్దగా టచ్ చేయకపోవచ్చు కానీ, అరేస్, స్ట్రింగ్స్, లింక్డ్ లిస్ట్ వీటి మీద టచ్ చేయొచ్చు. కానీ నువ్వు ఫస్ట్ రౌండ్ క్వాలిఫై అయ్యి సెకండ్ రౌండ్‌కెళ్తారు చూడండి. అప్పుడు మీకు గ్రాఫ్స్, ట్రీస్, హాష్ మ్యాప్స్ ఇలాంటి వాటి మీద గూడా మీకు కోడింగ్ అనేది అడగొచ్చనమాట. వెరీ హార్డ్‌గా ఉంటుంది సెకండ్ రౌండ్ అయితే. ఫస్ట్ రౌండ్ వచ్చేసి 6 క్వెషన్స్‌లో మీకు నార్మల్‌గా అడిగే క్వెషన్స్ ఎలా ఉంటాయంటే ఫస్ట్ 3 క్వెషన్స్ ప్రైమ్ నంబర్ కనుక్కోవడం, ఈవెన్ నంబర్, ఆడ్ నంబర్ ఇలాంటివి ఉండవులెండి. కొంచెం డిఫరెంట్ గానే ఉంటాయి. బట్ అలాంటి వాటి మీదనే కొంచెం తక్కువగా ఉంటుందన్నమాట. అంటే డిఫికల్టీ లెవెల్ అనేది చాలా తక్కువ ఉంటుంది. బిగినర్ లెవెల్‌లో ఉంటుంది. లైక్ ఫిగ్నాకీ ఇలాంటి క్వెషన్స్ అడిగే ఛాన్సెస్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఫస్ట్ 2 క్వెషన్స్, ఫస్ట్ 2-3 క్వెషన్స్ ఓకే. మీడి క్వెషన్స్ కూడా బిగినర్ లెవెల్‌లో ఉంటాయి. అండ్ ఫస్ట్ 2 క్వెషన్స్ అండ్ నెక్స్ట్ 2 క్వెషన్స్ వచ్చేసి మీడియం లెవెల్ ఉంటాయి. ఓకే. నెక్స్ట్ మొత్తం అంతా మీడియం లెవెలే ఉంటుంది ఫస్ట్ రౌండ్ అయితే. మీకు డేటా స్ట్రక్చర్స్‌లో అరేస్, స్ట్రింగ్సే కాకుండా ఆల్గోరిథమ్స్ కూడా వచ్చిండాలి. స్టార్టింగ్ ఆల్గోరిథమ్, సెర్చింగ్ ఆల్గోరిథమ్, రికర్షన్, డైనమిక్ ప్రోగ్రామింగ్, గ్రీడీ ఆల్గోరిథమ్స్ మీద మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ గ్రీడీ ఆల్గోరిథమ్స్ మీద ఒక 2 క్వెషన్స్ అన్నా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే. 2 క్వెషన్స్ అన్నా వచ్చే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. సో, మీరిప్పుడు పైకెళ్తే నేను కొన్ని రిసోర్సెస్ అయితే మీకు చూపిస్తాను. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్, ఇంపార్టెంట్ వన్ ఇన్ ద డిఎస్ఏ. రిసోర్సెస్ వచ్చేసి మనకి కోడ్ చెఫ్‌లో లాస్ట్ ఇయర్ టీసీఎస్ ఇంటర్వ్యూ క్వెషన్స్ ఉన్నాయి. టీసీఎస్ ప్రాక్టీస్ ఇంటర్వ్యూ క్వెషన్స్. థియరిటికల్‌గా కావాలి, గ్రాఫ్, ట్రీస్ ఎలా అర్థం చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ కాన్సెప్ట్ ఉంది. మీరు అర్థం చేసుకోండి. అబ్దుల్ బారీ చాలా బాగా చెప్తారు డిఎస్ఏ. సో, మీరు అక్కడ నుంచి కూడా నేర్చుకోవచ్చు. ఎవరైనా డైనమిక్ ప్రోగ్రామ్ బేసిక్ డిఎస్ఏ మీకు ఎవరికైనా కావాలనుకుంటే నేను ఇక్కడ ప్లే లిస్ట్ అయితే పెట్టాను. మీరు ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే ఈ ప్లే లిస్ట్ చూసి కూడా నేర్చుకోండి. అండ్ ఫర్ ప్రాబ్లమ్స్ మీరు డైనమిక్ ప్రోగ్రామింగ్ కానీ థియరిటికల్ గా అది సరిపోతది. కానీ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండర్‌స్టాండింగ్ చేసుకోవడానికి వాళ్ళు ఎలా ట్రావర్స్ చేస్తున్నారు, ఎలా యూజ్ చేస్తున్నారు ఒక ప్రాజెక్ట్‌లో ఇలాంటివన్నీ మీకు తెలుసుకోవాలి. ఒక ప్రాబ్లమ్‌లో ఎలా యూజ్ చేస్తున్నారు ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ గ్రాఫ్స్ అండ్ డైనమిక్ ప్రోగ్రామింగ్, ట్రీస్, లింక్డ్ లిస్ట్ మీద మీకు కొంచెం కొంచెం నాలెడ్జ్ అయితే వస్తుంది. ఇవన్నీ ప్లే లిస్ట్ అన్నమాట. ఇప్పటి నుంచే స్టార్ట్ చేసి ప్రాక్టీస్ చేయడం చేయండి. డీఎస్ఏ నేర్చుకోవాలని చాలా మంది అడుగుతారు గదా! మాక్సిమం ఈ డీఎస్ఏ అయితే మీకు సరిపోతది. ఈ డీఎస్ఏ నేర్చుకొని ప్రాక్టీస్ చేయాలి. ఊరికే చూసి వీడియో చూసి వదిలేస్తే సరిపోదు. ప్రాక్టీస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. డైలీ లీడ్ కోడ్‌లో 3-5 ప్రాబ్లమ్స్ అన్నా సాల్వ్ చేయండి. డైలీ 3-5 ఈజీ ప్రాబ్లమ్స్, 3-5 మీడియం ప్రాబ్లమ్స్, 2-4 హార్డ్ ప్రాబ్లమ్స్ ఇలాంటివైతే ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. అండ్ కోడ్ చెప్పే కాదు ఫ్రీ కోడ్ మ్యాప్ మీడియంలో గూడా మనకి డీఎస్ఏ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే. మీడియంలో గూడా డీఎస్ఏ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కోడ్ చెఫ్, ఫ్రీ కోడ్ మ్యాప్ వీటిలలో గూడా మనకు డీఎస్ఏ క్వెషన్స్ వస్తూ ఉంటాయి. అవి గూడా ప్రాక్టీస్ చేయండి. ఇంకా మీకు ఎవరికైనా ప్రీవియస్ క్వెషన్స్ కావాలి అనుకుంటే ఇక్కడ మీకు నేను ఆల్రెడీ ఒకటైతే పెట్టాను. ఈ ప్రీవియస్ క్వెషన్స్‌లో గూడా మీరు ప్రెప్ ఇన్‌స్టా‌లో గూడా ప్రీవియస్ క్వెషన్స్ ఉంటాయి. కోడ్ వీట్ అవి. ఒకసారి మీరు అవి గూడా చూడొచ్చు. అండ్ ఇంకా మీకు ఎవరికైనా ప్రాబ్లమ్ సాల్వింగ్ క్వెషన్స్ కావాలనుకుంటే యూ కెన్ గో టు ది గూగుల్. గూగుల్‌లోకెళ్ళేసి సెర్చ్ చేయండి. గూగుల్ డీఎస్ఏ ప్రాబ్లమ్ సాల్వింగ్ సారీ గీక్స్. గీక్స్ ఫర్ గీక్స్. ప్రాబ్లమ్ సాల్వింగ్ డీఎస్ఏ అరేస్ అని అని సెర్చ్ చేయండి. మీకు అరేస్ మీద గీక్స్‌లో మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్స్ అనేది వస్తది. ఇక్కడ వచ్చింది చూడండి. అరే స్ట్రక్చర్డ్ గైడ్ అనేసి 1 మినిట్ లెట్ మీ షో యూ. హియర్ ఓకే. ఇక్కడ మీకు టాప్ అరే కోడింగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నార్మల్ థియరిటికల్‌గా. ఇక్కడ మీకొచ్చేసి టాప్ 50 అరే కోడింగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ క్వెషన్స్ ఉంటాయి. సెకండ్ లార్జెస్ట్, థర్డ్, ద గ్రేట్, మ్యాక్స్ ఇది మీకు ఫస్ట్ రౌండ్‌కి యూజ్ అవుతుంది. ఓకే. మీడియం ప్రాబ్లమ్స్ ఉన్నాయి చూడండి. ఇవి మీకు సెకండ్ రౌండ్‌కి యూజ్ అవుతుందన్నమాట. ఫస్ట్ అరేస్, స్ట్రింగ్స్ వీటి మీద కాన్సంట్రేషన్ చేయండి. తర్వాత లింక్డ్ లిస్ట్, స్టాక్, క్యూ వీటి మీద కాన్సంట్రేట్ చేయండి. ఓకే. ఓకే. మీకు ఈ లెవెల్‌లో మీరు చేయగలుగుతున్నారు అన్నప్పుడు గో విత్ ద ట్రీస్ అండ్ గ్రాఫ్స్. ఓకే. ట్రీస్ అండ్ గ్రాఫ్స్ తర్వాత వెళ్ళండి. ఫస్ట్ అయితే మీరు ఫస్ట్ క్వాలిఫైర్ రౌండ్‌కి మీద ఫోకస్ చేయండి. సో, దాని మీద మీరు ఫోకస్ చేయాలనుకుంటే అరేస్, స్ట్రింగ్స్, లింక్డ్ లిస్ట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్స్ ఎనఫ్. ఓకే. అండ్ అలా మీరు డీఎస్ఏ క్వెషన్స్ సెర్చ్ చేసుకోవడానికి మీకు యూజ్ అవుతుంది. నేను కింద మీకు 30 డేస్ రోడ్ మ్యాప్ ఇచ్చాను. ఎవరైనా ఈ రోడ్ మ్యాప్ మీరు ఫాలో అవ్వాలనుకున్నా కూడా ఫాలో అవ్వండి. మీరు మెయిన్‌లీ ఏంటంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, డేటా స్ట్రక్చర్స్ మీద మంచి నాలెడ్జ్ ఉండాలి. ఆల్గోరిథమ్స్ మీద కూడా మంచి నాలెడ్జ్ అనేది ఉండాలి. ప్రాక్టీస్ అనేది కావాలి. మీరు ప్రాక్టీస్ చేయాల్సింది కూడా హ్యాకర్ ర్యాంక్, లీడ్ కోడ్, కోడ్ ఫోర్సెస్ ఇలాంటి వాటిల్లో ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే
మీడియం ప్రాబ్లమ్స్ ఇలాంటి వాటిలో ప్రాక్టీస్ చేసి అండ్ కోడ్ రివైజ్ చేయాలనుకుంటే ప్రెప్ ఇన్స్టాలో మీకు కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, ప్రెప్ ఇన్స్టాలో ఇక్కడ మీరు కిందికి వస్తే ఈ లింక్ కూడా నేను మీకు కింద మెన్షన్ చేస్తాను, డోంట్ వరీ. ఇక్కడ వచ్చేసి మీకు కోడ్ లాస్ట్ ఇయర్ 12 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనమాట ఇవి. డిఫికల్ట్ లెవెల్లో ఎలా అడిగారు, మీడియం లెవెల్లో ఎలా అడిగారు, జావా, C++, పైథాన్ 3 వాటి మీద క్వశ్చన్స్ ఉన్నాయి. మీరు ఎవరైనా ప్రాక్టీస్ చేయాలనుకుంటే ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి, ఈ ప్రీవియస్ క్వశ్చన్స్ ని ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఈ ప్రీవియస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు స్పీడ్ గా రాయడం, అంటే 6 క్వశ్చన్స్ కి మనకు 6 అవర్స్ టైం ఉంటుంది. బట్ 1 అవర్ లో కూడా కొన్నిసార్లు మనం కోడింగ్ చేయలేము. ఆ ప్రాక్టీస్ చేయడం వల్ల ఆ స్పీడ్ అనేది పెరుగుతుంది ఫస్ట్ మనకి, అండ్ లాజికల్ థింకింగ్ అనేది పెరుగుతుంది కదా. సో దానికోసమైనా మీరు ప్రిపేర్ అవ్వండి. ఓకే, ఇక్కడికి వెళ్తే టీసీఎస్ కోడ్విటాలో ఎన్ని రౌండ్స్ ఉంటాయి ఏంటి అనేసి మీకు పూర్తిగా విత్ ఎగ్జామ్ డేట్స్ తో సహా ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ టు చెక్ యూ కెన్ చెక్. ఓకే, ఇక్కడ ఉన్నాయి చూడండి, డిఫికల్ట్ క్వశ్చన్స్ అన్ని ఉన్నాయి. యూ నీడ్ టు చెక్ ఆల్ ద థింగ్స్. ఓకే, లెట్ మీ షో యూ. దిస్ ఈస్ ద ప్రీవియస్ ఇయర్ మీడియం లెవెల్ క్వశ్చన్స్. అంటే మనకి స్టార్టింగ్ లోనే క్వాలిఫైర్ రౌండ్ లో కొన్ని క్వశ్చన్స్ అడిగారు కదా, ప్రీ క్వాలిఫైర్ రౌండ్ లో. సో అందులో నేను కొన్ని క్వశ్చన్స్ అయితే ఇక్కడ పెట్టాను. ఈ పీడిఎఫ్ కూడా నేను మీతో షేర్ చేస్తాను. ఇందులో ఎన్ని ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేయగలుగుతున్నారు, ఫస్ట్ మీకు ఎంత వరకు డిఎస్ఏ మీద నాలెడ్జ్ ఉంది అన్నది మీరు ఈ క్వశ్చన్స్ ఒకసారి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఈ క్వశ్చన్స్ ఒకసారి సాల్వ్ చేసి ట్రై చేయండి. ఇందులో కానీ మీరు చేయగలుగుతున్నారంటే ఎస్ యూ విల్ డూ. ఓకే, మీరు చేయగలుగుతారు డిఎస్ఏ. ఇప్పటి నుంచి మీరు స్టార్ట్ చేసినా కూడా డిఎస్ఏ నేర్చుకోవడం ఈజీనే. ఎందుకంటే అట్లీస్ట్ బేసిక్ ఆఫ్ నాలెడ్జ్ అన్న మీకు అనేది వస్తుంది. ఓకే, దీనివల్ల. సో మీరు ఏం చేస్తారు అంటే స్టార్ట్ చేయండి, ఈ రోజు స్టార్ట్ చేసి ఫస్ట్ వీక్. లెట్ మీ షో యూ. ఫస్ట్ వీక్ ఏం చేస్తారంటే బేసిక్స్ నేర్చుకోండి. మీరు ఫస్ట్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి, పైథానా, C++, జావానా అనేసి. ఒకవేళ పైథానా, జావానా, C++ అంటే ఐ విల్ టెల్ యూ C++ కానీ జావా కానీ సెలెక్ట్ చేసుకోండి, పైథాన్ వద్దు. ఓకే, C++ కానీ జావా కానీ. సో నేనైతే C++ చూస్ చేసుకుంటా పర్టికులర్లీ, జావా కూడా కాదు. ఓకే, సో అందులో ఏంటంటే మనకి లైబ్రరీస్ ఎక్కువ ఉంటాయి, యూజ్ చేసుకోవడానికి పర్టికులర్లీ మనకి యూజ్ అవుతుంది. ఓకే, సో టాపిక్స్ ఫస్ట్ మీరు ఏం చెక్ చేయాలి, లూప్స్. ఓకే, లూప్స్ మీద మీకు ఒక మంచి నాలెడ్జ్ ఉండాలి, ఫర్ లూప్, ఫర్ ఈచ్ లూప్, వీటి మీద. ఓకే, అండ్ అరేస్, స్ట్రింగ్స్, ఫంక్షన్స్. ఈ టాపిక్స్ బేసిక్ టాపిక్స్, థియరటికల్ గా కాన్సెప్చువల్ లెవెల్ అండ్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ని ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయండి. ఓకే, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ని ప్రాక్టీస్ చేశాక మీకు ఓకే నేను లాజిక్ గా థింక్ చేయగలుగుతున్నాను, నేను చేస్తాను అన్నప్పుడు మీరు లీడ్ కోడ్ లో సింపుల్ ప్రాబ్లమ్స్ అనేసి ఉంటుంది. ఓకే, లీడ్ కోడ్ లోకి వెళ్ళి సింపుల్ ప్రాబ్లమ్స్ అని సెర్చ్ చేసి ఆ సింపుల్ ప్రాబ్లమ్స్ ని ప్రాక్టీస్ చేయండి. ఓకే, లేదా హ్యాకర్ ర్యాంకులు అయినా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ సెవెన్ డేస్ ఇలా ప్లాన్ చేసుకోండి. డేటా స్ట్రక్చర్స్. ఓకే, డేటా స్ట్రక్చర్స్ లోకి వెళ్ళంగానే అర్రేస్, స్ట్రింగ్స్, లింక్డ్ లిస్ట్ ఇక్కడ నేను మెన్షన్ చేయలేదు, బట్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఆన్ లింక్డ్ లిస్ట్ ఆల్సో. అర్రేస్, స్ట్రింగ్స్, లింక్డ్ లిస్ట్, హ్యాష్ మ్యాప్, స్టాక్, క్యూ. వీక్ 2 మొత్తం బేసిక్ ఆఫ్ కాన్సెప్ట్స్ తెలుసుకోండి. వీక్ 2 వీక్ 3 ఏం చేస్తారంటే మొత్తం బేసిక్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ తెలుసుకొని ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయండి. మీకు 24 అవర్స్ లో స్లీప్ వచ్చేసి మీకు 6 అవర్స్ అయిపోతే మిగతా టైంలో మీరు ఖాళీగానే ఉంటారు కదా, మేబీ మీకు సెమిస్టర్స్ అలా ఉన్నా కూడా టైం ని యూటిలైజ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే బయటికి ఆఫ్ క్యాంపస్ హైరింగ్ రావడం చాలా తక్కువ అయిపోయింది. సో వీటి ద్వారా మీరు ఏమవుతారంటే కొద్దిగా ఇందులో ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్ క్వాలిఫై అయిపోతే చాలు. కొన్నిసార్లు మనకి ఈ నింజా హైరింగ్ లో కానీ వీటిలలో కానీ మనకు ఆఫర్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఒకవేళ ఫైనల్ కి వెళ్ళకపోయినా ఫస్ట్ రౌండ్ క్వాలిఫై అయిపోయి సెకండ్ రౌండ్ కి వచ్చేస్తారు చూడండి, క్వాలిఫైర్ రౌండ్ కి. ఆ రౌండ్ లో టాప్ కోడర్స్ ని తీసుకొని వాళ్ళకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. కానీ గ్రాండ్ ఫినాలి అన్ని వెళ్ళిపోయా తర్వాత లాస్ట్ లో. కానీ ఇందులో సెకండ్ రౌండ్ క్వాలిఫై ఉంటారు చూడండి, వాళ్ళలో కొందరికి ఆఫర్ లెటర్ కానీ ఇంటర్న్షిప్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే టీసీఎస్ వాళ్ళు సెకండ్ రౌండ్ కి వచ్చారు, ప్రాబ్లమ్ సాల్వింగ్ లో ఇంత ప్రాక్టీస్ ఇంత చేశారంటే నో వన్ విల్ లీవ్ యూ. ఓకే, మిమ్మల్ని ఎవరు లీవ్ చేయరు. కాబట్టి అట్లీస్ట్ నింజా హైరింగ్ లోన మిమ్మల్ని హైర్ చేసుకుంటారు. ఓకే, మీ డేటా అనేది వాళ్ళ డేటాబేస్ లో అలానే ఉంటుంది, మీరు ఇంతవరకు వచ్చారు అనేసి. సో అందుకని దీన్ని ప్రతి ఒక్కరూ ప్రాక్టీస్ చేయండి, ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయడానికి యూస్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఫ్రెషర్స్ కి అసలు హైరింగ్ చాలా తక్కువ ఉంది. సో ఇప్పుడు టీసీఎస్ హైరింగ్ ఉంది కాబట్టి యూ కెన్ గో విత్ దిస్. ఓకే, గీక్స్. ఓకే,
గీక్ ఫర్ గీక్స్ లోకి వెళ్ళి ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయండి. వీక్ 2 మొత్తం. ఓకే, వీక్ 2 వీక్ 3 మొత్తం డేటా స్ట్రక్చర్స్ మీదనే మీరు కాన్సెప్ట్స్ అంతా డేటా స్ట్రక్చర్స్ మీదనే పెట్టాలి అండ్ మీడియం ప్రాబ్లమ్స్ మీద పెట్టండి. ఓకే, ఇంకా మాక్ టెస్ట్, మాక్ రివిజన్స్ యూ కెన్ సర్చ్ ఇన్ ద గూగుల్, యూ విల్ గెట్ లాట్ ఆఫ్ మాక్ క్వశ్చన్స్. నేను చూపిస్తా ఉండండి, మళ్ళీ మీరు చూడలేరు. హౌ టు సర్చ్ TCS కోడ్ విటా 2024 GitHub questions. So when you search like this, you will get a GitHub. See, కాంటెస్ట్ ప్రాబ్లమ్స్ ఏం అడిగారు అనేసి ప్రతి ఒక్క GitHub క్వశ్చన్స్ ఇక్కడ ఉంటాయి. సో ఇప్పుడు నువ్వు ఏం చేస్తావంటే ఇక్కడ TCS కోడ్ విటా GitHub అని ఉంది కదా, దీని మీదకి వెళ్ళు. ఓకే, ఇక్కడ చూడు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో TCS కోడ్ విటా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ AM2, A2, PM2, CM2 ఇవన్నీ మాక్ టెస్ట్లు అనమాట. అంటే సర్వే ప్రకారం జరిగినవి, అంటే ఈ టైంలో జరిగినవి, నెక్స్ట్ టైం ప్రీవియస్ ఇయర్స్ అలాంటివి అనమాట. సో ఎవరైనా ఉంటే ట్రై టు ప్రాక్టీస్ దీస్ థింగ్స్ ఆల్సో. ఓకే, ఇండెక్స్ ఇచ్చారు అండ్ రీడ్ బి ఫైల్ ఇచ్చారు, ఇలా మీరు సెర్చ్ చేసి ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు మీకు కోడింగ్ క్వశ్చన్స్ ఎవ్వరు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చారు ఏంటి అని మొత్తం ఈ గిట్ లింక్ లోనే ఉంది. ఓకే, సో లెట్ స్టార్ట్ టుడే. ఓకే, ఈ రోజు స్టార్ట్ చేసి ప్రాక్టీస్ చేయండి. ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. గుర్తుంచుకోండి, లాస్ట్ ఇయర్ 2 lakhs పీపుల్ అప్లై చేసింటే ఓన్లీ 25 పీపుల్సే లాస్ట్ వరకు వెళ్ళారంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ హౌ DSA ఈజ్ ఇంపార్టెంట్ అనేసి. సో let's start. Okay, all the best. Thank you and please subscribe to our channel.